హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు వడలు చేస్తున్నాను. దీనికోసం ముందుగా మునగాకును కాడలు లేకుండా ఆకులని చేర్చి ఒక బేషన్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న ఆకులోకి కరివేపాకు కూడా ఇలాగే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకవేళ ఆకులు పెద్దగా అనిపించేది ఉంటే చాకుతో కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేతితో స్మాష్ చేస్తే చిన్నగా అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోసి కడిగి నీళ్ళు అడిచే విధంగా ఒక బేషన్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టిన అలసంద గింజల్ని మిక్సీ గిన్నెలో కొన్ని వేసేసుకొని 4-5 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత 5-6 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఈ పిండినంతా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు మునగాకు కూడా వేసేసుకొని పిండికి బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసేసుకొని పిండి ముద్దను ఇలా చేతితో తీసేసుకొని గారెలాగా వేసేసుకుంటే మునగాకు వడలు రెడీ అయిపోతాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి రంగులోకి వచ్చిన తర్వాత మునగాకు వడలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చికెన్లోకి కానీ ఏదైనా మటన్లోకి కానీ ఈ వడలు ఎంతో బాగుంటాయి. అచ్చము హోటల్లో చేసినట్టుగా వస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.